తెలంగాణ భవన్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈరోజు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 2004-09లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేయడంలో దారుణంగా విఫలమైంది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో దారుణంగా ఆయన విఫలమైపోయినారు. ఇక్కడ ఆ రెండు పార్టీలు కలిసి మేము కనీసం ఉమ్మడి కార్యక్రమం పెట్టినాం అని మీరు తీసుకొస్తే మిమ్మల్ని ఎట్లా నమ్మాలి ప్రజలు? అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతున్నా. మీ మాయమాటలు నమ్మేటువంటి స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ చైతన్యవంతమైన ప్రాంతం, పోరాటాల గడ్డ ఈ తెలంగాణ. మీ చరిత్ర మాకు పూర్తి గమనంలో ఉన్నది. చెప్తే చాలా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారిది పెద్ద లిస్ట్ ఉన్నది, కానీ ఒక 4-5 అంశాలే చెప్తా. ఈ మేనిఫెస్టోలో 1,00,000 హామీలు ఇచ్చిండు, ఒక్కటి అమలు కాలే. అందులో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తా అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆయన పక్కకు పెట్టుకొని చెప్తున్నాడు రుణాలు మాఫీ చేస్తామని. మరి నీ పక్కనున్న చంద్రబాబు నాయుడు అడుగు ఫస్ట్, ఏమైంది ఆంధ్రప్రదేశ్లో 4.5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి మేనిఫెస్టోలో పెట్టి అమలు చేయని ముందు చంద్రబాబును నీ పక్కనున్న ఆయనకు చెప్పినాక నువ్వు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్లో 87,612 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తా అని చెప్పిన బాబు గారు ఇవాళటికి ఆయన చేసిన మాఫీ ఎంత అంటే 18,000 కోట్లు. మొత్తం రుణాలు మాఫీ చేస్తా అన్నాడు. మొత్తం అంటే 87,612 కోట్లు. ఈ రోజుకు బాబు చేసింది కేవలం 18,000 కోట్లు. పాపం ఇలా ఆంధ్రప్రదేశ్ రైతులు రోడ్డు మీద పడ్డారు. రుణమాఫీ జరుగుతుందని ఆశపడి రుణాలు చెల్లించకపోతే ఇవాళ డిఫాల్టర్లుగా మారిపోయింది. వడ్డీ లేని రుణం, పావలా వడ్డీ రుణం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతులకు అందేటువంటి పరిస్థితిలో లేదు. వాళ్ళ పాస్బుక్కులన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి. ఇవాళ ఆ రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతులు రోడ్డు మీద పడిపోయి కసిగా ఎప్పుడు చంద్రబాబు నాయుడును ఓడగొట్టాలా అని ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అటువంటి బాబును పక్కకు పెట్టుకొని మేము రుణాలు మాఫీ చేస్తామంటే మీకు ఆ విశ్వసనీయత ఉంటుందా రాహుల్ గాంధీ గారు? నంబర్ 2, డాక్రా రుణాలన్నీ రద్దు చేస్తా అని చెప్పిండు చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు డాక్రా రుణాలన్నీ రద్దు చేస్తా అన్నాడు. ఒక్కొక్క మహిళకు 30,000 రూపాయలు సగటున రుణం మాఫీ కావాలి. పరిస్థితి ఏంటంటే ఇప్పటికి 6,000 కూడా చేయలే. పాపం ఈయన ఇచ్చిన 6,000 వాళ్ళ వడ్డీలకే పోయినాయి. వాళ్ళకి వడ్డీ లేని రుణం ఎలిజిబిలిటీ లేకుండా పోయింది. ఈయన మాట ఇచ్చింది కదా రుణం మాఫీ చేస్తాడని ఆ అక్క చెల్లెళ్ళు ఆంధ్రప్రదేశ్లో అప్పులు కట్టడం మానేసిండ్రు. అప్పులు కట్టడం మానేసిన పాపానికి వడ్డీల మీద పడి ఇవాళ అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మహిళా సంఘాలన్నీ కూడా పూడుకుపోయినటువంటి. సో మహిళలకు రుణాలు మాఫీ చేస్తా అని మోసం చేస్తే ఇవాళ ఆ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ గారు కలిసి తెలంగాణ మహిళలకు గ్రాంట్ ఇస్తాము అని చెప్తే చెవులో పువ్వులు పెడుతున్నారా? ఇలా ఈ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు మీరు చెవుల్లో పువ్వులు పెడితే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, మీకు తగిన గుణపాఠం చెప్తారు. ముందు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తిరిగే ముందు ఇవాళ తిరుగుతున్నావు కదా, హైదరాబాద్ ఇవాళ తిరుగుతున్నావు కదా, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదో ముందు తెలంగాణ ప్రజల ముందు సమాధానం చెప్పినాక తెలంగాణ ప్రజలకు నువ్వు హామీలు ఇయ్యి. ఆడ ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలో ఉండి నువ్వు ఇచ్చిన హామీ ఒక్కటి అమలు చేయలే. రైతు రుణమాఫీ చేయలే, డాక్రా మహిళలకు మాఫీ చేయలే. ఆడేం చెప్పినావు? మేము చెప్పలే. ఈడ బాబు వస్తే జాబ్ వస్తుందని గోడలకు ఎమరాసుకున్నావు. ఇంటికో ఉద్యోగం అని చెప్పినావు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చెప్పలే. మేము 1,00,000 ఉద్యోగాలు అన్నాం, 84,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాం మేము. కానీ అక్కడ నువ్వు మోసం చేసినావు. నిరుద్యోగులకు 2,000 భృతి ఇస్తా అని చెప్పినావు. 4.5 ఏళ్ళైంది, ₹1 ఇచ్చినావా బాబు గారు? 4.5 ఏళ్ల నుంచి నిరుద్యోగ భృతి అమలు ఎందుకు చేయలేదో ముందు బేషరతుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పినాక నువ్వు ఇక్కడ హామీ ఇస్తే నిన్ను ఎవడన్నా నమ్ముతాడు, లేకపోతే ఎట్లా నమ్మాలని నిన్ను? కాపులకు రిజర్వేషన్ ఇస్తా అన్నావు. ఇట్లా చెప్తే 600 హామీలు నేను ఇచ్చినాయి. 600 హామీల్లో 10 పైసలు కూడా అమలు చేయని మనిషి నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు, విశ్వసనీయత లేని చంద్రబాబు నాయుడు గారు, విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కలిసి ఒక కూటమి పెడితే ఈ కూటమిని ప్రజలు నమ్మాలన్నట. ఎట్లా నమ్ముతారు? మీ ఇద్దరికి కూడా విశ్వసనీయత లేనే లేదు. విశ్వసనీయతకు మారు పేరు కేసీఆర్. ఇప్పుడే చెప్పిన నేను, ఎందుకంటే కేసీఆర్ గారు దీక్ష
చేపట్టిన దినం నవంబర్ 29. ఏమన్నాడు? అయితే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అన్నాడు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నాడు అని నవంబర్ 29న దీక్ష ప్రారంభిస్తే చావు నోట్లోకి పోవడానికి సిద్ధపడ్డాడు. తెలంగాణ అంతా కూడా ఒక ఉత్కంఠ వచ్చింది. అయ్యో కేసీఆర్ ఏమైనా చెప్తున్నా, దయచేసి ఆయన ఈ షుడ్ రీడ్ దిస్ పేపర్. మళ్ళీ రేపు వస్తాడా ఎల్లుండి వస్తాడా నేను అడిగే ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఐ డిమాండ్ రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. మీరు అన్నట్టు పేరు మారిస్తే ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిందని మాట్లాడుతుండ్రు. రాహుల్ గాంధీ షుడ్ నో, ఈరోజు 16 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాణహిత ప్రాజెక్టు 37 లక్షల ఎకరాలకు పెరిగింది. ఆయకట్టు రెట్టింపింది. 16 ఎక్కడ, 37 లక్షల ఎకరాలు ఎక్కడ? మరి 16 లక్షల ఎకరాలకు బదులు 37 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నప్పుడు ఖర్చు పెరుగుతుందా పెరగదా? నంబర్ 2, ఆ రోజు మీరు ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో 11 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం మాత్రమే ఉండే. కానీ ఈరోజు 141 టీఎంసీల రిజర్వాయర్ల సామర్థ్యం ఉంది. ఎన్ని రెట్లు పెరిగింది? 14 రెట్ల రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగింది. ఆయకట్టు 2.5 రెట్లు పెరిగింది. ఆయకట్టు 2.5 రెట్లు పెరిగి 14 రెట్ల రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగినప్పుడు మరి డెఫినెట్గా కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ పెరుగుతుంది కదా. మరి మీరు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు మీరు 2007లో జీవో ఇచ్చారు. జీవో నంబర్ 124, తేదీ మే 16, 2007. 2007 మే 16 నాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 17,875 కోట్ల రూపాయలతో జీవో ఇచ్చింది. ఒక్క సంవత్సరం లోపలనే 2008లో 38,500 కోట్లకు పెంచింది. మోర్ దాన్ డబుల్ పెంచింది కదా. అంటే దీనికి ఏం సమాధానం చెప్తారు రాహుల్ గాంధీ గారు? 2007లో 17,875 కోట్లతో ప్రారంభించిన ప్రాణహిత 2008లో 38,500 కోట్లకు పెంచినారు. 2010లో 40,000 కోట్ల రూపాయలకు పెంచారు. అంటే 200 టైమ్స్ పెంచిండ్రు. మరి ఏ ఉద్దేశంలో పెంచిండ్రు? ఆయకట్టు 16 లక్షలే, కానీ కాంగ్రెస్ పార్టీ 17,000 కోట్ల నుంచి 40,000 కోట్ల రూపాయలకు ప్రాణహిత యొక్క అంచనాలు పెంచింది. అంటే మీరు దోచుకుందరు అన్నట్టేనా రాహుల్ గాంధీ గారు? ఇప్పుడు మేము దోచుకున్నది నిజమే అయితే మీరు దోచుకున్నది కూడా నిజమే అనుకోవాలి కదా. ఒక సీనియర్ నాయకుడు మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. నీళ్లు లేవు అని కేంద్ర జలవనరుల సంఘం చెప్పినప్పుడు రీఇంజనీరింగ్ చేయవలసి వచ్చింది. తెలంగాణ ఏర్పడ్డది కనుక మిగిలిపోయిన ప్రాంతాలు నల్గొండ జిల్లా కానీ, మెదక్ జిల్లా కానీ, మరి రంగారెడ్డి జిల్లా కానీ మిగిలిపోయిన ప్రాంతాలకు కూడా నీళ్లు ఇవ్వాలి, ఆయకట్టు పెంచుకోవాలని 16 లక్షల నుంచి 37 లక్షల ఎకరాలకు పెంచినాం. 11 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు తెలంగాణ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుకున్నాం. 2007లో మీరు ఎస్టిమేట్లు చేస్తే ఈ కాస్టు 2018. 11 సంవత్సరాల్లో డీజిల్ ధర ఎంత పెరిగింది, సిమెంట్ ధర ఎంత పెరిగింది, స్టీల్ ధర ఎంత పెరిగింది, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జరిగింది. కానీ మీరు ఒక ఏడాది లోపలనే 17,000 40,000 కోట్లు చేసింది కదా. ముందు దానికి సమాధానం చెప్పినాక రాహుల్ గాంధీ గారు మమ్మల్ని ప్రశ్న అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. బేసిక్గా ఒక సీనియర్ లీడర్ మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పెద్ద జోక్. ఆయన ఏమంటాడు, గోదావరిలో చాలా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, 2 రాష్ట్రాలు వాడుకోవాలనుకుంటున్నాను నేను అన్నాడు. నీ ప్రేమ నిజమైంది అయితే గోదావరి నది మీద కడుతున్న కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ 19 మార్చి 2017 నాడు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాసినావు? నువ్వే చెప్తున్నావు 1000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని. నిన్న ఖమ్మంలో చిలక పలుకులు పలికినవు. ఇద్దరు వాడుకోవాలి, ఇద్దరు మంచిగా ఉండాలి అన్నావు. సముద్రంలో కలిసే నీళ్ళే కదా. మరి మేము కాళేశ్వరం కట్టి ఓ 400-500 టీఎంసీలు వాడుకుంటామంటే ఇది అక్రమం, ఇది అన్యాయం, దీనికి అనుమతులు ఇవ్వద్దు, ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని మార్చి 19, 2017న తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాసిందా లేదా? రాసిందని నేను చూపిస్తా. ఒకవేళ రాయకపోతే, నేను చూపించకపోతే నేను ముక్కు నేలకు రాస్తా. మీరు రాస్తారా? నువ్వు ఇదేం చెప్పినావు ఖమ్మంలో? మేము వ్యతిరేకం కాదు, సముద్రంలో కలిసిన ఇద్దరు వాడుకోవాలి. మరి ఎందుకు రాసినావు నాయన? మేము కడుతున్న కాళేశ్వరం గోదావరి మీదనే కదా.
దాన్ని ఆపమని 19 మార్చి 2017 కేంద్రానికి ఎందుకు లేఖ రాసినావు? క్షమాపణ చెప్పు ఫస్ట్. మేము సీతారామ ప్రాజెక్టు కడుతున్నాం, అది గోదావరి మీదనే కదా, దానికి అనుమతులు ఇయ్యొద్దని నువ్వు కేంద్రానికి లేఖ రాయలేదా? ఆ ఖమ్మం గడ్డ మీద ఉండి ఖమ్మం ప్రజల్ని మోసం చేస్తావా? ఖమ్మం ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నావా? కేసీఆర్ గారు ఖమ్మం పోయినాడు, ఖమ్మం ప్రజల ముందు నువ్వు రాసిన లేఖ బయట పెట్టిండు. నిస్సిగ్గుగా ఇంత దారుణంగా అబద్ధాలు ఆడతారు. అసలు ఆత్మ అనేది ఉందా నీకు? నువ్వు రాసిన లేఖను నువ్వే మోసం చేస్తావా? ఇది 2. ఇకపోతే అసలు ఇంకా జోక్ ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడదనుకున్నా కానీ మీరు అది తీసేసిరు. ఇలా నిన్న ఆయన ఏం మాట్లాడతాడు? ఖమ్మంలో ఖమ్మం సభనట ఒక చారిత్రక అవసరమట. నిజంగా చెప్పాలంటే అది చారిత్రకంగా సిగ్గుపడే సందర్భం. 2014లో కూడా ఇదే చెప్పిండు. మోడీ గారితో కలిసి మహబూబ్ నగర్లో చెప్పినప్పుడు ఆ రోజు కూడా ఏమన్నాడంటే 2014లో మోడీతో పొత్తు ఒక చారిత్రక అవసరం అన్నాడు. ఇప్పుడేమో రాహుల్తో పొత్తు చారిత్రక అవసరం అంటాడు. అసలు రాహుల్ గాంధీ పొత్తైనా మోడీ గారి పొత్తైనా అది చారిత్రక అవసరం కాదు, నీ అవసరం. నీ అవసరం. నువ్వు ఎక్కడ అవసరం పడితే ఏ ఎండకు ఆ గొడుగు పడతావు తప్ప అది చారిత్రక అవసరం కానే కాదు. ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో చేరినాడు, ఏమన్నావు నువ్వు? గుజరాత్లో అల్లర్లు ప్రేరేపిస్తే నరేంద్ర మోడీ దిగిపోవాలి, ఆయన అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలన్నావు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమన్నావు? నేను బీజేపీతో కలిసి చారిత్రక తప్పిదనం చేసిన చరిత్రలో మళ్ళా కలవ బీజేపీతో అన్నావు. మళ్ళీ అదే నరేంద్ర మోడీతో పోయి నువ్వు కలిస్తేవి. ఎన్ని మాటలు మాట్లాడతారు? మళ్ళీ ఇప్పుడేమంటుండు? సెక్యులరిజం. ఎట్లా నమ్మాలండి సెక్యులరిజం? ఆనాడు 2004లో దిగిపోయినాక చారిత్రక తప్పు చేసిన అన్నావు. మోడీతో కలిసినప్పుడు చారిత్రక అవసరం అన్నావు. మళ్ళీ వాళ్ళ ఖమ్మంలో రాహుల్ గాంధీతో కలిసి మళ్ళా చారిత్రక అవసరం అంటావు. ఎన్ని నాలుకలు నాయన? 2 కాళ్ళ సిద్ధాంతం, 2 నాలుకల ధోరణి. ఇది చంద్రబాబుకే చెందుతుంది. ఈ దేశంలో బహుశా ఇన్ని నాలుకలు, ఇన్ని తలలు, ఇన్ని మాటలు మాట్లాడగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడే. ఇంకెవరు ఈ దేశం మీద ఉండరు. అసలు సెక్యులరిజం అనే పదానికే అర్థం మారుతుంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే. నిన్న మాట్లాడుతుండు సెక్యులరిజం అట. 4 ఏళ్ళు మోడీతో కలిసి ఉన్నాడు, అడవైందో నీ సెక్యులరిజం. 4 ఏళ్ళు నరేంద్ర మోడీ గారితో అంటగాగినాడు, చట్టపట్టాలు వేసుకున్నాడు, క్యాబినెట్లో భాగస్వామ్యమైనాడు. సెక్యులరిజం అక్క మీద పెట్టినావు. ఇప్పుడు మళ్ళీ సెక్యులరిజం జాతికి వచ్చినది నీకు. మీరు మాట్లాడితే సెక్యులరిజం అనే పదానికి అర్థం మారిపోతుంది. ఇంకో మాట మాట్లాడిండ్రు, విభజన చట్టం మీద కేసీఆర్ పోరాడలేదట. ఇదొక జోక్. కేసీఆర్ విభజన చట్టం మీద పోరాడలేదని చంద్రబాబు నాయుడు మాట్లాడొచ్చా? హైకోర్టు విభజన కోసం 4 సార్లు ప్రధానమంత్రి గారిని కలిసిండ్రు. మా ఎంపీలు జితేందర్ రెడ్డి గారు, వినోద్ గారు నిరంతరం పార్లమెంట్లో ప్రశ్నించిండ్రు. అది అమలు కాకుండా అడ్డుపడ్డదే చంద్రబాబు నాయుడు. ఎవ్రీబడి నోస్. నువ్వు సెక్రటరియట్ కట్టుకుంటావు, అసెంబ్లీ కట్టుకుంటావు, కానీ హైకోర్టు బిల్డింగ్ కట్టలే నువ్వు అమరావతిలో కావాలని. నీ గట్రా పోనా? నువ్వు సెక్రటరియట్ కట్టొచ్చింది, అసెంబ్లీ కట్టొచ్చింది, షిఫ్ట్ అయిపోయిన వీడికెళ్ళి హైకోర్టు ఎందుకు కట్టలే? విభజన కావడం నీకు ఇష్టం లేదు కనుక ఉద్దేశపూర్వకంగా హైకోర్టు విభజనను ఆపింది నువ్వు. మళ్ళీ నువ్వే ఏమంటావంటే కేసీఆర్ హామీల మీద పోరాడలే. ఇది నోటితో మాట్లాడి ఏదో నొసటితో ఎక్కిరించినట్టున్నది కథ. ఇక అంతకు మించిన జోకు ఉంటుంది. అదే ఏం మాట్లాడండి? చివరి నా రక్తపు బొట్టు చివరి అంశం దాకా తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా అని గుంటూరు సభలో మాట్లాడింది చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడే చెప్తేనే ఇన్ని నాలుకలు, ఇన్ని మాటలు, ఇన్ని తలలు, ఇన్ని సిద్ధాంతాలు ఈయనకు తప్ప ఇంకెవరికి ఉండే ఈ దేశంలో. ఇప్పుడు నేను అభివృద్ధికి అడ్డుపడలేదని అన్నట్టు మీరు అన్నారు. మీకు తెలియదు ఏముంది? ఓటు నోటు కేసులు ఎవరు దొరికిందే? మా ఎమ్మెల్యేలను కొని ఈ ప్రభుత్వాన్నే కూలదొయ్యాలి, పసికూన గొంతు బిస్కాలి, తెలంగాణ వాళ్ళకు పరిపాలన చేత కాదు అని చెప్పి మోసం చేసే ప్రయత్నం. మా ఎమ్మెల్యేలను కొనే దాంట్లో ఓటుకు నేటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి దెబ్బకు హైదరాబాద్ ఖాళీ చేసి అమరావతి పారిపోయింది ఎవరు? నువ్వు ఉత్తగా పారిపోయినావు. ఓటు నోటు దెబ్బకు పోయిన వీడికెళ్ళి నువ్వు ఈయన్నే ఉండి ఈయన్నే రాజకీయాలు చేయాలి. హోమ్ మినిస్ట్రీ, పోలీస్, లా అండ్ ఆర్డర్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి, గవర్నర్ తీసుకోవాలని నువ్వు కుట్రలు చేసిన విషయం ప్రజలు మర్చిపోయిందా? తెలంగాణ ప్రజలు 7 మండలాలు రాత్రికి రాత్రి గుంజుకున్న విషయం మర్చిపోయిందా? మా లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ నువ్వు గుంజుకునేది మర్చిపోయిందా? మా పాలమూరు, మా సీతారామ,
మా కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డుకొని ఆపాలని నువ్వు ప్రయత్నం చేసింది మర్చిపోయినరా? మా నిన్నగాక మొన్న స్టార్ట్ అయిన తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మా హక్కుగా బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన 15.9 టీఎంసీల నీళ్లను వాడుకోకుండా తుమ్మిళ్ళ లిఫ్టును పనులు ఆపాలని నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ప్రజలు మర్చిపోయినరా? మా పీపీఏలు రాత్రికి రాత్రి రద్దు చేసి తెలంగాణను చీకట్లోకి నెట్టాలి, తెలంగాణ రైతుల పంటలు ఎండగొట్టాలని నువ్వు చేసిన కుట్రలు మర్చిపోయినరా? ఇట్లా 100 ఉన్నాయి ఆయన చేసిన అభివృద్ధి నిరోధక చర్యలు, తెలంగాణకు చేసిన నష్టాలు. ఇంకొక జోక్ మాట్లాడింది ఆయన, అంటే ఆయన మాట్లాడింది ప్రతిది ఆయనకే కొడుతుంది అని మరి మర్చిపోయి మాట్లాడుతుండా, మా తెలంగాణ ప్రజలు అంత అమాయకులు అనుకుంటుండా నాకైతే అర్థమవుతలేదు. ఇప్పుడు కేసీఆర్ గారు నేను నీకు రాజకీయ జన్మనిచ్చిన నన్నే తిడతావా అన్నాడు. అయ్యా నీకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ నిడిచిపెట్టి తెలుగుదేశంలో జరిగింది నువ్వు, నీకు పునర్జన్మ ఇచ్చిన నీ మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడతావు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవం కోసం వెళ్ళిండు. నువ్వు చేసిన అన్యాయాల నుంచి, నువ్వు చేసిన అరాచకాల నుంచి, విద్యుత్ బిల్లులు తగ్గించమంటే రైతుల్ని కాల్చి చంపితే కడుపు మండి ప్రజల కోసం బయలుదేరిండు కేసీఆర్. మరి మీరు నీకు జన్మనిచ్చిన కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచినావు, పునర్జన్మనిచ్చిన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినావు. నీకు బిరుదే ఉన్నది కదా వెన్నుపోటుదారుడని. మీరు కేసీఆర్ను నీకు జన్మనిచ్చిన నన్ను తిడతావా అని మాట్లాడే నైతికత బాబు గారికి ఉంటుందా? ముందు చెప్పు, నువ్వు ఎందుకు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచినావో చెప్పు, నీకు జన్మనిచ్చిన కాంగ్రెస్కి ఎందుకు వెన్నుపోటు పొడిచినావో చెప్పు. ఆయన ఒక్కటన కేసీఆర్ అప్పులు తెచ్చిండు అని చంద్రబాబు నాయుడు మాట్లాడచ్చావే. ఆయన పక్కన కూర్చున్న చాడా వెంకటరెడ్డి గారు ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు అని బుక్కులు కొట్టింది సిపిఐ సిపిఎం. యాదికి తెచ్చుకోండి ఒకసారి. అప్పులు ప్రపంచ బ్యాంకు నుంచి తేవడాన్ని ఈ దేశానికి నేర్పిందే చంద్రబాబు నాయుడు. అప్పులు తేవడంలో డాక్టరేట్ పొందినవాడే చంద్రబాబు నాయుడు. ఆయన ఇక నిన్న కేసీఆర్ అప్పులు తెచ్చిండు. మాట్లాడదామా? నా దగ్గర వివరాలు ఉన్నాయి. అప్పులు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ తెచ్చిందా, తెలంగాణ ఎక్కువ తెచ్చిందా, పరిమితికి లోబడి తెలంగాణ ఉందా, పరిమితికి మించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు తెచ్చిందా? మేము అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టి జాతి సంపద నిర్మించింది మేము, నువ్వేం చేసినావో మొత్తం కూడా ప్రజల ముందు ఉన్నది. దీన్ని డెఫినెట్గా ప్రజలు మర్చిపోరు. ఇట్లా చాలా విషయాలు. నిన్న ఇంకొక చాలా బాధాకరమైన సంఘటన ఏంటంటే, గద్దర్ గారు అంటే మా అందరికి గౌరవం. గద్దర్ గారు ఏ మీటింగ్లో మాట్లాడినా కూడా నా కడుపులో బుల్లెట్ ఉంది, నా బుల్లెట్ మాట్లాడుతుంది, నా బుల్లెట్ పాట అయి వస్తుంది, నా బుల్లెట్ మాట అయి వస్తుంది, నా వెన్నుపూసన అనుకొని బుల్లెట్ ఇంకా నా కడుపులో ఉందని పాపం వారు మాట్లాడుతుంటారు. వారు జీవితం అంతా కూడా కొంత ప్రజల పక్షాన కొట్లాడిందని మాకు కొంత ఆయన పట్ల గౌరవం ఉండేది. కానీ నిన్న చూసిన తర్వాత మాత్రం జాలేసింది. నీ కడుపులో ఎవరైతే బుల్లెట్ దించినరో మీరు పోయి ఆయన కడుపులో తలబెట్టడం తెలంగాణ సమాజం మాత్రం జీర్ణించుకోలేదు. ఇంతకంటే దురదృష్టకరమైనటువంటి దినం బహుశా మనిషి జీవితంలో ఇంకోటి రాదేమో. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినరో, ఎవరైతే పౌర హక్కులను కాలరాసినరో, ఎవరైతే నీ కడుపులో బుల్లెట్లు దించినరో వారి కడుపులో పోయి నువ్వు తలబెట్టే అంతకంటే అవసరం ఏమైనా ఉందా? ఆయన స్థాయిని పోగొట్టుకున్నాడు. నిజంగా చెప్పాలంటే గద్దర్ గారి పట్ల ఏదన్నా కొద్దో గొప్ప గౌరవం ఉంటే, ఆయనకు ఒక స్థాయి ఏదైతే ఉందో దాన్ని నిన్న వారు పూర్తిగా పోగొట్టుకున్నారనిపిస్తుంది. కోదండరామ్ గారి గురించి కూడా మీకు తెలుసు కదనే. ఆయన బిగినింగ్ ఏంది? ఆయన ఒక పౌర హక్కుల నేత. కోదండరామ్ గారు సివిల్ లిబర్టీ ఆర్గనైజేషన్లో పనిచేసేవాడు, పౌర హక్కుల నేత. పౌర హక్కులను కాలరాసిండ్రు అని ఇక్కడ ఉండే పౌర హక్కుల సంఘాలన్నీ కూడా కోడై కూసినాయి చంద్రబాబు నాయుడు గారి మీద. తెలంగాణ కోసం పోరాడినటువంటి బెల్లి లలితను ముక్కలు ముక్కలుగా కోసి చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగింది. పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలని హైదరాబాద్కి వస్తే పిట్టల్లాగా రైతుల్ని కాల్చి చంపిన చరిత్ర ఎవరిది? తెలుగుదేశం ప్రభుత్వానిది. ఎన్కౌంటర్లకు మారుపేరు. అసలు ఎన్కౌంటర్ల తెర లేపింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అసలు అటువంటి పౌర హక్కుల నేతగా ఉన్న కోదండరామ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారితో చట్టపట్టాలు వేసుకొని భుజాల మీద చేతులు వేసి చేతులు లేపితే నిజంగా మేధావులు, తెలంగాణ ఉద్యమకారులంతా కూడా సిగ్గుపడతా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, మనుషులు ఇంత విలువలు పడిపోయి దారుణమైన రాజకీయాలు చేస్తారా, ఇంత అవసరమా అని అనిపిస్తూ ఉంది. నేను ఇంకో మాట మాట్లాడింది కోదండరామ్ గారు. కేసీఆర్ గారు ఇంజూర్డ్ బ్యాట్స్మెన్ చెప్తారు. కేసీఆర్ గారు ఇంజూర్డ్ బ్యాట్స్మెనా, కేసీఆర్ గారు ఇరగదీసే బ్యాట్స్మెన్ అనేది డిసెంబర్ 11వ తారీఖున తేలుతుంది.
కేసీఆర్లు సిక్సర్లు కొడుతుంటే తెలంగాణ జనం సప్పట్లు కొట్టేది నీ చెవులలో మారు మోగుతుంది కోదండరాం. వెయిట్ చేయి, 11వ తారీఖు దాకా వెయిట్ చేయి. నువ్వు కేసీఆర్ గారిని ఇంజూర్డ్ బ్యాట్స్మెన్ అంటే నువ్వు నిన్నైతే అసలు మైదానంలో దిగలే కదా నువ్వైతే. నీకు టికెటే దొరకలే కదా. మా గురించి మాట్లాడే పరిస్థితి మీకు ఉంటుందా కోదండరాం గారు? ఇవాళ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి కోదండరాం గారి గురించి. ఇది కాంగ్రెస్ పార్టీ కొత్త మేనిఫెస్టో, పీపుల్స్ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేసిందంటే ఈ ఫోటో పెట్టింది. ఇది రాసింది ఈడ సాగరహారం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సాగరహారం ఫోటో పెట్టుకున్నారు. అయితే కొద్దిగా హుషారు చేసింది ఇలా బ్లాక్ అండ్ వైట్ ఫోటో వేసింది. ఎందుకంటే ఇవన్నీ గులాబీ జెండాలు. ఇలా ఇవి కలర్ ఫోటో వేస్తే గులాబీ జెండాలు తప్పే కనబడే. ఇలా ఈ సాగరహారం ఫోటో కాంగ్రెస్ పార్టీలో వేసుకోవచ్చా? ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇది. అయితే సాగరహారానికి ఒక పెద్ద చరిత్ర. మిలియన్ మార్చు, సాగరహారం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇవ్వలే. నేను, ఈటల రాజేందర్ గారు, నాయన్ నరసింహారెడ్డి గారు పోయి సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర కొట్లాడినాం, కోర్టుకు పోయినాం. మేము నిర్వహించుకుంటామని అనుమతి తెచ్చుకున్నాం. ఆ రోజు సాగరహారాని కోసం మొత్తం ముళ్ళ కంచెలు పెట్టారు. తెలంగాణ అంతా ఇనుప బూట్ల చప్పుట్లు, ముళ్ళ కంచెలు. ఉస్మానియా యూనివర్సిటీని దిగ్బంధం చేసి పడేసిండ్రు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్కు రాకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేసిండ్రు మమ్మల్ని. ఆ రోజు సాగరహారం విజయవంతం కావాలని నేను ఒక 10,000 మందిని మా సిద్దిపేట జిల్లా నుంచి, ఆ ప్రాంతం నుంచి తీసుకొని మేము మా బండ్లు రానియకపోతే ఆపేస్తే జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర నుంచి నెక్లెస్ రోడ్ దాకా 10,000 మందితోని పెద్ద పెద్ద గులాబీ జెండాలతోని మార్చ్ పాస్ చేసుకుంటూ వచ్చినాం. ఆ రోజు అక్కడికి మేము, మా రాజేందర్ గారు వచ్చిండ్రు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చి ఆ రోజు సాగరహారాన్ని మేం విజయవంతం చేసినాం. ఆ సాగరహారంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఫోటో వేసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఇదే సబితా ఇంద్రారెడ్డి గారు, జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రులు ఆ రోజు. వీళ్ళు మా మీద రబ్బర్ బుల్లెట్లు కొట్టుడు, బాష్పవాయు గోళాలు కొట్టుడు, లాఠీ చార్జ్ చేసుడు, ముళ్ళ కంచెల మీద మమ్మల్ని తోసుడు, గందరగోళం. జర్నలిస్టులుగా మీరున్నారు. ఒక ఓబీ వ్యాన్ తగలబడ్డది ఆ రోజు. నాకు గుర్తుంది, ఏదో ఒక ఓబీ వ్యాను కాలిపోయింది ఆ రోజు. చప్పుళ్లతో ఇట్లా నేను పక్కనే ఉన్నా. ఆ బాంబు బ్లాస్ట్ లాగా ఓబీ వ్యాన్ పేలుతుంటే దానికి కొద్ది పక్కనే నేనున్నా. ఆ రోజు ఆ సాగరహారంలో ఒక ఉద్యమకారుడు రాజిరెడ్డికి, గుడి రాజిరెడ్డి అనే ఒక ఉద్యమకారుడికి బాష్పవాయు గోళం తగిలి ఉక్కిరి బిక్కిరి అయితే ఆయన లేపుకొని మేము దవాఖాన తోలుకుపోయినాం. లాస్ట్కు రాజిరెడ్డి చనిపోయింది. ఉద్యమకారుడి చావుకు కారణం కాంగ్రెస్ పార్టీ. సాగరహారంలో బుల్లెట్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీ, బాష్పవాయు గోళాలు కొట్టింది కాంగ్రెస్ పార్టీ, అనుమతి ఇవ్వకుండా తిప్పలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ సాగరహారం ఫోటో వేసుకుంటే ఇంతకంటే దిక్కుమాలినతనం ఇంకోటి ఉంటుందా? మీరు ఫోటో వేసుకోగానే ఇక మీరు మంచోళ్ళు, మీరు ఉద్యమాలు చేసిందని తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మాలి. బేషరతుగా ఈ ఫోటో వేసుకున్నందుకు ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు. ఇంతకంటే సిగ్గుమాలినతనం ఇంకోటి ఉంటుందా? మీకు ఆ హక్కు ఉందా? అసలు మీకు నైతికత ఉందా? అనుమతి అయిన వాళ్ళు మీరు, గోళాలు కొట్టిన వాళ్ళు మీరు, కొట్టిన వాళ్ళు మీరు, దెబ్బలు కొడితే లాఠీ దెబ్బలు తిని కొట్లాడిన వాళ్ళు మేము. మిలియన్ మార్చుకు అనుమతి ఇవ్వకపోతే ఆ రోజు నేను హుస్సేన్ సాగర్లో బోటు మీద పోయి నేను ఆ రోజు ట్యాంక్ బాండ్ ఎక్కి మేము ఆ రోజు మిలియన్ మార్చిని సక్సెస్ చేసిన చరిత్ర మాది. మీరుకి ఫోటోలు వేసుకుంటారు. మీకు హక్కు ఉందా? అసలు ఉద్యమంలో రాజీనామాలు చేయండి అంటే మా హైకమాండ్ ఢిల్లీలో ఉంటుంది. కోదండరాం కాదు మా హైకమాండ్. నువ్వెవరా కోదండరాం మమ్మల్ని అడగడానికి? నువ్వు ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేయి అని మాట్లాడింది ఈ కాంగ్రెస్ నాయకులు. కోదండరాం గారిని గౌరవించి ఆయన మాట మీద నిలబడి గడ్డిపోచల్లాగా పదవులకు త్యాగం చేసింది టీఆర్ఎస్ పార్టీ, గౌరవించింది మేము. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోదండరాంను అవమానపరిచింది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కోదండరాంను అవమానపరిచింది. కోదండరాం గారికి తెలియదు, లోపల ఆయన ఆత్మ కుమిలిపోతుంది ఇవాళ కోదండరాం గారికి. ఆయన పాపం కుడిదిల పడ్డ ఎలక లెక్క అయిపోయిండు, కక్కలేక మింగలేకున్నాడు. అలా ఆ రోజు నరహంతకుడు అని పేరిచ్చింది చంద్రబాబు నాయుడు. ఆయనతో భుజాలు కలపబట్టి నువ్వు ఇక నీ తోటి పౌర హక్కుల నాయకులు నేను ఏమనుకోవాలి? థ్యాంక్ యూ.